అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రసవాలకు సంబంధించి కడుపు కోతకు గురి కాకుండా ఆపరేషన్లు కాకుండా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనంగా మాతా శిశు ఆసుపత్రులను తీసుకొస్తే ఇక్కడ మరి పుట్ట మధుకర్ గారు కూడా మంథన్లో మాతా శిశు ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఈ గ్రామీణ ప్రాంత మరి ఆ గర్భిణీలకు బాలింతలకు చికిత్స అందించడానికి ఒక అత్యాధునికమైనటువంటి వైద్యశాలను అందుబాటులో తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద పూర్తి నిర్లక్ష్యం వహించి కనీసం గైనకాలజిస్టు అదేవిధంగా చూసుకున్నట్టయితే అనస్థీషియా కూడా లేకుండా నిర్వీర్యం చేస్తే బీఆర్ఎస్ మరి పోరాటం చేసింది. ఒకసారి మరి పుట్ట మధుకర్ గారు స్వయంగా అక్కడికి సందర్శించి మరి ఇక్కడ ఆ సమస్యలన్నింటినీ కూడా మరి ప్రజల దృష్టి తీసుకొచ్చి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఈ విధంగా నిర్వీర్యం చేయడం ఎంతవరకు సమంజసమని ఆ తర్వాత పుట్ట శైలజ గారి ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా ఒకరోజు దీక్ష కార్యక్రమం జూలై 11వ తేదీన ఖచ్చితంగా ఈ గ్రామీణ ప్రాంత మరి ఇక్కడ వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందాలి, గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం అందాలి, వైద్యశాల అందుబాటులో ఉన్నది, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, గత ప్రభుత్వం కల్పించింది. అయినప్పటికీ కూడా మీరు ఏదైతే డాక్టర్లను నియమించకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇటు ప్రభుత్వం మీద, స్థానిక ఎమ్మెల్యే మంత్రి మీద అదేవిధంగా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఒకరోజు దీక్ష ఏదైతే చేసిందో ఆ బీఆర్ఎస్ పోరాట ఫలితం ఫలించి నిన్నటి రోజున మరి ఇక్కడ ఆల్రెడీ ఆ నూతన వైద్యులను నియమించినట మాతా శిశుకు. నిన్నటి రోజున ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రికి నియామకమైనటువంటి డాక్టర్ టివి రాజశేఖర్ రెడ్డికి అదేవిధంగా గైనకాలజిస్టు అనస్థీషియా డాక్టర్లు వీళ్ళందరూ కూడా నిన్నటి రోజున మరి మంత్రి గారికి కలవడం జరిగిందట. మొత్తంగానైతే బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలితంగా ఆల్రెడీ బీఆర్ఎస్ ఏ విధంగా అయితే పోరాటం చేసిందో పోరాట ఫలితంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి మరి ఎట్టకేలకు 2 రెగ్యులర్ వైద్యుల నియామకం జరిగింది. ఫలించిన బీఆర్ఎస్ పోరాటం, పుట్ట దంపతుల ఆందోళనలకు దిగివచ్చిన వైద్య విధాన పరిషత్ ఎట్టకేలకు మంత్రిని MCH కు 2 రెగ్యులర్ వైద్యుల నియామకం. మంత్రి ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి 2 ఏళ్లుగా పట్టిన గ్రానం వీడింది. వైద్యుల కొరతతో ఆడబిడ్డలు అనుభవిస్తున్న అష్ట కష్టాలు తీర్చేందుకు పుట్ట దంపతులు చేసిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు తెలంగాణ వైద్య విధాన పరిషత్కు దిగివచ్చింది. మంత్రి దవాఖానకు రెగ్యులర్ వైద్యులను నియమించింది. దీంతో మంత్రి పట్టణ ప్రజలు ఆడబిడ్డల్లో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. మంత్రి మండలం సూరాయపల్లి పంచాయతీ పరిధిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 2 ఏళ్లుగా రెగ్యులర్ వైద్యులు లేరు. దీంతో గర్భిణులు దూరంలో ఉన్న గోదావరిఖని పెద్దపల్లి దవాఖానలకు వెళ్లాల్సి వచ్చేది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే మంత్రి ప్రభుత్వ దవాఖానలో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేవి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నుంచి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయిన ఆడబిడ్డల పురిటి నొప్పుల బాధలు చూడలేక మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మంత్రి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ రెగ్యులర్ వైద్యుల నియామకం కోసం పలుమార్లు ఆందోళన చేపట్టిండు. పుట్ట శైలజ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మహిళల దవాఖానా ఎదుట జూలై 11వ తేదీన నిరసన దీక్ష చేయగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ దిగివచ్చింది. మంత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి రెగ్యులర్ గైనకాలజిస్ట్ గా డాక్టర్ మామిడిపల్లి శ్రవంతి, అనస్థీషియా స్పెషలిస్ట్ గా గుంట మౌనికలను నియమించినట్టు ప్రకటించింది. మేరకు సదరు వైద్యులు బుధవారం విధుల్లో చేరిండు అని చెప్పి మరి ఇక్కడ వార్తను చూడవచ్చు మనం. అదేవిధంగా మంత్రి దవాఖానలో 2 ఏళ్లుగా గైనకాలజిస్ట్ డాక్టర్ లేక ఆడబిడ్డలు ఎన్నో అష్ట కష్టాలు పడ్డారు. పురిటి నొప్పులతో దూర ప్రాంతాలుగా హాస్పిటల్లకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పుట్ట సొంత ఖర్చులతో వసతులు కల్పించిండు. దీక్షలు ధర్నాలు చేస్తేనే ఈ ప్రభుత్వం దిగివస్తుందా? అలా అయితే నియోజకవర్గంలోని సమస్యలపై రోజుకో దీక్ష చేయాల్సి వస్తుంది. గర్భిణీలు బాలింతలు పటిష్టమైన వైద్య సేవలు అందించాలని చెప్పి పుట్ట శైలజ గారు డిమాండ్ చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఆ రోజు ఏదైతే జూలై 11వ తేదీన మహిళా మనులందరూ కలిసి కూడా ఇక్కడ ఆసుపత్రి ముందరనే ఒకరోజు నిరసన దీక్ష చేపట్టితే వైద్య విధాన పరిషత్ దిగొచ్చి ఇవాళ స్థానిక మంత్రిలో చలనం కలిగి మరి 2 సంవత్సరాల నుంచి ఆడబిడ్డలు వైద్యానికి దూరమై ఇవాళ మరి ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి మరి వాళ్ళు జేబులు గుల్ల చేసుకుంటున్న పరిస్థితిని కనీసం అవగాహన లేకుండా చూడకుండా ఉన్నటువంటి, ఎందుకంటే మంత్రి స్థానికంగా ఉండడు కాబట్టి స్థానికులు ఆ సమస్యలను ఆయనకు చేరవేరు, ఆయనే స్థానికుల సమస్యలను పరిష్కరించడానికి ఆయనకు చిత్తశుద్ధి ఉండదు. కాబట్టి ఇవాళ ఏదైతే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా అధికార పక్షంలో ఉన్న రోజే కాదు ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా ప్రజల పక్షాన్ని నిలుస్తామని చెప్పి ఏదైతే ప్రకటించిండ్రో పుట్ట దంపతులు మరి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ వైద్యులను నియమించే వరకు కూడా పోరాటం మొదలలేదు. పుట్ట మధుగారు సందర్శించిండ్రు. మరి ఇక్కడ మహిళలతోటి ఆల్రెడీ ఇక్కడ దీక్ష కూడా చేసిండ్రు. మరి ఇక్కడ మహిళలందరూ కలిసి చేసిన దీక్ష పోరాట ఫలితం మరి ఇక్కడ వచ్చింది. ఆల్రెడీ రెగ్యులర్ గైనకాలజిస్ట్ వచ్చిండు. అదే విధంగా చూసుకున్నట్టయితే అనస్థీషియా డాక్టర్ కూడా
మరి వచ్చి చేరింది. ఇక నుంచి మరి మాతా శిశు ఏదైతే సేవలు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి, మరి వాటి సౌకర్యాల కల్పన మీద కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఏదో వైద్యులను నియమించి చేతులు దులుపుకుంటే మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తుందని కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ హెచ్చరిస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి.